సో ఫైనలీ మనంతమంది ఎప్పటి నుంచో ఈగర్లీ వెయిట్ చేస్తున్న వార్ 2 మూవీ నుంచి ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న సాంగ్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. మరి సాంగ్ టీజర్ ఎలా ఉన్నదనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా మాట్లాడదాం. సో వీడియో అయితే చివరి దాకా చూడండి. అండ్ అలానే ఈ వీడియోని కొంచెం లైక్ చేసి మన ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే ప్రెసెంట్ మన ఇండియాలో ఉండే టాప్ 2 డాన్సర్స్ వీళ్ళిద్దరే. అయితే వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లో థియేటర్ లో బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఉంటది ఫ్యాన్స్ కి అయితే మాత్రం కన్నుల పండుగ. హానెస్ట్ గా చెప్పాలంటే మూవీ టీం ఎప్పుడైతే వీళ్ళిద్దరిది డాన్స్ వస్తుందని చెప్పి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారో అప్పటి నుంచి నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడెప్పుడు తారక్ ఖన్నా అండ్ రితిక్ రోషన్ వీళ్ళిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ ని ఒకే ఫ్రేమ్ లో చూద్దామని. ఫస్ట్ అయితే మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో హానెస్ట్ గా కామెంట్ చేయండి. నాకైతే మా సాంగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. కాస్ట్యూమ్ డిజైన్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ సెటప్ కానీ ఓవరాల్ గా మొత్తం అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్ గా బాగుంది. నెక్స్ట్ ఇంకా డాన్స్ విషయానికి వస్తే అటు మన గ్రీక్ గాడ్ రితిక్ రోషన్ ఆయనకు వయసు పెరుగుతుంది కానీ ఆయన డాన్స్ లో గ్రేస్ అయితే మాత్రం ఏ మాత్రం తగ్గట్లా. ఇటు చూస్తేనేమో మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్న గురించి అన్న డాన్స్ గురించి మనందరికి తెలిసిందే కదా. హెవీ స్టెప్స్ సింగిల్ టేక్ లో అద్దరు కొడతాడు. సో ఇది అలా పక్కన పెడితే ఈ సాంగ్ రిలీజ్ అయిన మొత్తం 3 లాంగ్వేజెస్ లో కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ ఆ లిరిక్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. అండ్ ఈ సాంగ్ చూస్తుంటే సేమ్ వార్ 1 మూవీలానే స్టార్టింగ్ లోనే ప్లేస్ చేస్తారేమో అనిపిస్తుంది. అదేమో స్టార్టింగ్ లో టైగర్ చౌఫ్ అండ్ రితిక్ రోషన్ వీళ్ళిద్దరు కాంబోలో జై జై శివశంకర్ అని ఒక సాంగ్ ఉంటది కదా. సో అదే చోట ఈ సాంగ్ ని కూడా రీప్లేస్ చేస్తారేమో చూడాలి. అండ్ నాకు అడిగితే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. మరి అది ఎందుకు వైరల్ అవ్వలేదో తెలియదు కానీ సాంగ్ అయితే మాత్రం చాలా క్లాసిక్ గా బాగుంటది. మీరు విన్నారా? వినకపోతే ఒకసారి వినండి. తెలుగులో ఆ లిరిక్స్ ఎంత బాగుంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మెయిన్ మ్యాటర్ అన్నమాట. దీన్ని ఎలా మర్చిపోయి నాకు అర్థం కావట్లే. ఇప్పుడు రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ ఉంది కదా, ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేశారో అంతవరకే అనమాట. ఇంకా ఫుల్ సాంగ్ అయితే రాదు. దీన్ని మనం చూడాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్ లోకి వెళ్ళి చూడాల్సిందే. సో ఇదే మావా ఇవాల్టి వీడియో. మన నెక్స్ట్ వీడియోలో వార్ 2 మూవీ యొక్క సెన్సార్ టాక్ ఏంటో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ ఒక్కసారి ఆ బెల్ ఐకాన్ ని మళ్ళీ ఆన్ చేసి ఆల్ లో పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడే నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.